దేవుని వాక్యాన్ని గాయకొని ధ్యానించేవారు ధన్యులు. దేవుని వాక్యాన్ని ధ్యానించి గాయకొని వారు ధన్యులు. అవును, మనందరికీ తెలిసిన కీర్తనలు 1వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చూసారా, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు. దివారాత్రులు ధ్యానించడం అంటే మనకి బాధ్యతలు అక్కర్లేదా, ఉద్యోగం అక్కర్లేదా, మనం ఏ పనులు చేయక్కర్లేదా? అది కాదండి. నువ్వు ఏదైతే వాక్యాన్ని ఉదయాన్నే లేచి ధ్యానిస్తూ ఉంటావో ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మరలా అవును కదా, దేవుడు ఈ విధంగా చెప్పారు, నేను ఈ విధంగా సరి చేసుకుని ఈ విధంగా ఉండాలి అని ఎప్పుడైతే ఆ వాక్యానికి భయపడుతూ ఉంటావో, కనబడే మనుషుల కన్నా కనిపించని దేవుడికి నువ్వు భయపడుతూ ఉంటావో నువ్వు ధన్యుడు అని చెప్తున్నారు. అసలు నిజంగా మనం ఎలా ధన్యులం అయిపోతామండి? ఇక్కడ కూడా 3లో ABC మనం చూద్దామండి. మనం ఏ విధంగా ధన్యులం అయిపోతాం? వాక్యాన్ని చదివినంత మాత్రాన మనకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడా దేవుడు? అనుగ్రహిస్తాడండి. అదే మనతో మాట్లాడుతున్నారు. 3లో A చూసినట్లయితే శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అవును, నువ్వు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కీర్తనలు 119వ కీర్తన 98వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగ చేయుచున్నవి. ఇప్పుడు శత్రువులు అంటే నీ హృదయంలోనికి ఎవరో పేరు వచ్చేసిందేమో, ఎవరో ఎప్పుడో తిట్టిన మాటలు, అది కాదండి నేను అంటుంది. శత్రువు అంటే మనందరికి ఒకటే శత్రువు, సాతాను. ఆ సాతానుకి మించిన జ్ఞానం, శత్రువులకు మించిన జ్ఞానం, వాడు మన మీద చేస్తున్న ఆ కుతంత్రాలు, ఏదైతే తలంపుల ద్వారా, ఏదైతే మాటల ద్వారా, ఏదైతే మనలో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ తెచ్చి మనల్ని దేవుళ్ళో నిలబడనీయకుండా చేస్తున్న ఆ శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ లోక ఆశీర్వాదం మన దగ్గర దాకా వచ్చి ఆగిపోదండి. మనం దేవుడి యొక్క సన్నిధికి దూరమము. ఎప్పుడు మనకి శత్రువైన సాతానుకు మించిన జ్ఞానం మనకి తోడుగా ఉంటాయి. కానీ ఆ జ్ఞానం మనం పొందుకోవాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. 3లో B చూసినట్లయితే బోధకులు అందరికంటే మనకు విశేష జ్ఞానం అనుగ్రహిస్తారు. అవును, 3లో B చూసినట్లయితే బోధకులు అందరికంటే, నువ్వు నేను దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బోధకులు అందరికంటే దేవుడు మనకి విశేష జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. కీర్తనలు 119వ కీర్తన 99వ వచనం. నీ శాస్త్రములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ టీచర్ దగ్గర ట్రైన్ అవుతాడు, నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క స్టూడెంట్ ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి గాయకుంటాడో వాడు, ఆ యొక్క స్టూడెంట్ బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాడంట. అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానుల కంటే నువ్వు నేను జ్ఞానం కలిగి ఉంటావు. ఎప్పుడో తెలుసా? దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు నేను ధ్యానించినప్పుడు మనము ఆ యొక్క బోధకులందరికంటే జ్ఞానాన్ని కలిగి ఉంటాం. 3లో C చూసినట్లయితే వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము దేవుడి వాక్యం ద్వారా వస్తుంది. వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఎవరి వల్ల వస్తుందో తెలుసా? కీర్తనలు 119వ కీర్తన 100వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 100వ వచనం. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను గనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధుల్ని చూస్తే వారు ఇలా చేయి అలా చేయి అని మనకు చెప్తారు కదా, కానీ దేవుడి వాక్యము నువ్వు నేను చదివితే వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం వస్తుందంట. ఇంకా నిర్లక్ష్యం చేస్తావా దేవుడి వాక్యాన్ని? దేవుడు ఇంతగా మాట్లాడినా కూడా మనము నిర్లక్ష్యము, మనం ఆ యొక్క గొప్పతనం తెలియక మనం పక్కన పెట్టేసామేమో. కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఈ గొప్పతనాన్ని తెలుసుకున్నామో వాక్యాన్ని చదవని రోజు మన జీవితాల్లో ఉండకూడదు.
ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా మాతో మా అందరితో మాట్లాడిన దేవా, వాక్యాన్ని మేము ఎన్నో రోజుల నుంచి మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. నీ మాటను, సృష్టికర్త యొక్క మాటను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి మేము వాక్యాన్ని ధ్యానించి సర్వశక్తిమంతుడా ప్రభా, నిత్యము నిలిచే వాక్యాన్ని, ఆశ్చర్యకరుడా మాకు తెలివిని అనుగ్రహించే వాక్యాన్ని, మా బాధలలో నెమ్మది కలగచేసే వాక్యాన్ని, పాపము చేయకుండా మమ్మల్ని కాపాడే వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుడు నా కోసం వచ్చిన ఆ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా సర్వశక్తిమంతుడా, శత్రువులకు మించిన జ్ఞానంతో తండ్రి, బోధకులందరికంటే మించిన జ్ఞానంతో, వృద్ధుల కంటే మించిన జ్ఞానంతో నింపబడాలని నువ్వు ఆశిస్తున్నావు కదయ్యా. అటువంటి ధన్యకరమైన జీవితం జీవించాలని ప్రభా మమ్మల్ని గురించి నువ్వు కోరుకుంటున్నావు కదా తండ్రి. ప్రభా ఈ రోజు నుంచి వాక్యాన్ని చదివే ఆసక్తిని, అటువంటి సమయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఏ శోధన అధికారం లేకుండా తండ్రి వాక్యాన్ని మేము ధ్యానించాలి, నీ కృపలో నిలబడాలి తండ్రి. ఒక ధన్యకరమైన జీవితాన్ని ఈ లోకంలో మేము చేయాలని నువ్వు ఆశిస్తూ ఉండగా, అటువంటి ప్రయాస పడడానికి, ప్రతిరోజు వాక్యం చదవడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలయ్యా. నీ కృపలో మేము నిలబడాలి ప్రభా. కార్యం జరిగించండి. నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఒక ధన్యకరమైన జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేయగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మన దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో. అటువంటి ధన్యకరమైన వాక్యాన్ని నువ్వు నేను నిర్లక్ష్యం చేస్తున్నావని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడారండి. కాబట్టి ఇంకెప్పుడు కూడా వాక్యాన్ని చదవని రోజు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఉండకూడదు అని ఈరోజు మనము ఒక నిర్ణయాన్ని తీసుకొని, అటువంటి విధంగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు నేను ఎప్పుడైతే అనుకుంటామో, దేవుణ్ణి అడుగుతామో, దేవుడు తప్పకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు, నేను ఒక మాట అడుగుతానండి, ఒక క్రైస్తవుడిగా మనమంతా బైబిల్ అంతా ఒక్కసారైనా చదివామా? చదవండి. దేవుడి వాక్యాన్ని చదవండి. ఆయన గొప్పతనం మన ద్వారా ఒక ధన్యకరమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఆ యొక్క ఒక ధన్యకరమైన జీవితం జీవించాలని ఈరోజు మీతో మాట్లాడారు కదా. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఏదో వాక్యాన్ని వినేసి చాలా బాగుంది, అది కాదండి. అది మీకు ఆశీర్వాదం కాదు, నాకు ఆశీర్వాదం కాదు. కానీ ఎప్పుడైతే ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతామో అదేనండి ఒక ధన్యకరమైన జీవితం, వాక్యానికి గైకొని లోబడే జీవితం. అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.